హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో. ఈరోజు టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మన టమాటా బాత్ రైస్కి వాటర్ 1 కప్పుకి 2 కప్పులు, దేనికైనా అంతే పెట్టుకోవాలి. మీరు అది చూసుకొని మీరు ఎన్ని కప్పులు అయితే రైస్ తీసుకుంటారో వాటికి డబల్ వేసుకుంటే సరిపోయింది, చాలా బాగా వచ్చింది. ఆయిల్ వేడైంది. టమాటా బాత్కి బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ఫ్రెష్ది చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకుని కొంచెం పసుపు రంగు కోసం వీటికి సరిపడా సాల్ట్. ఉప్పు కరెక్ట్గా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. కలుపుకొని చిన్న వేసుకొని చిన్న మంటకొని మగ్గిస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. మసాలా రైస్ 2 మసాలా అంతా బిర్యానీ బట్టి బాగా టేస్ట్ బాగుంటుంది. అందుకని మనం అన్నీ ఉప్పు వేసుకున్న దీనికి కారం కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి కరెక్ట్గా కారం సరిపోయి మసాలా అంతా పట్టేదాకా ఒక 5 మినిట్స్ మనం స్టవ్ మీద ఇచ్చిన తర్వాత సిప్పి వేసుకున్నాం రైస్ కుక్కర్లో వేసుకున్నాం. ఇట్లాగా మనం రైస్ కుక్కర్లో వేసుకొని కుక్కర్ ఆన్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. టమాటా బాత్ చాలా బాగుంటుంది, 10 నిమిషాల్లోనే తయారైపోయింది. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చాలా బాగా తింటారు. మసాలాలు తక్కువ ఉంటే ఎవరైనా తినవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాయి. చాలా బాగుంటుంది.